థింగ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. జస్ట్ సెకండ్. యా. సో ఫోర్త్ క్వశ్చన్, యూఎక్స్ లాస్ బిజినెస్ లో మోస్ట్ డిజైనర్స్ ఎందుకు ఇగ్నోర్ చేస్తారు? యూఎక్స్ లాస్ ఇన్ బిజినెస్ వాట్ మస్ట్ డిజైనర్స్ ఇగ్నోర్, ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు సో అనే దాని గురించి. నెక్స్ట్ వన్, ఫిఫ్త్, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ యూఎక్స్ లాస్, హానెస్ట్ బ్రేక్ డౌన్. యూఎక్స్ లాస్ ప్రయోజనాలు, ప్రయోజనాలు, UX లాస్, advantages and disadvantages. What are the advantages and disadvantages of UX లాస్? ఫిఫ్త్ క్వశ్చన్, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? సార్, యా. యూజర్ కొన్ని ప్లేస్మెంట్స్ కి డిజైన్ లో అలవాటు పడి ఉంటాడు సార్. ఎగ్జాంపుల్, సెర్చ్ బార్ టాప్ లో ఉండడం అలాంటివి. యా. మనం కొత్తగా ట్రై చేసేటానికి ఆ డిజైన్ లో దాన్ని చేంజ్ చేసేసరికి ఆ యూజర్ అది ఆ ఆప్షన్ అసలు లేదని ఫీల్ అవుతాడు సార్. ఒక విధంగా అది అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. యా. సో ఉండడం అనేది అడ్వాంటేజ్, దాన్ని తీసేయడం అనేది డిసడ్వాంటేజ్, ఎస్ రైట్? సార్. అలాగే ప్లేస్మెంట్ మార్చడం కూడా, అంటే న్యూ గా ట్రై చేయడానికి దాని ప్లేస్మెంట్ మార్చేసరికి యూజర్ కన్ఫ్యూజ్ అవుతాడు సార్. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో యూజర్కి సెర్చ్ బాక్స్ అనేది టాప్ పొజిషన్లో, మొబైల్ అప్లికేషన్లో టాప్ పొజిషన్లో సెర్చ్ బాక్స్ ఉంటుంది అనేది తెలుసు ఆల్రెడీ, దే నో ఆల్రెడీ. సో అలాంటి కేసెస్లో ఒకవేళ యూఎక్స్, యాజ్ పర్ యూఎక్స్ మనం సెర్చ్ బాక్స్ని టాప్ పొజిషన్లోనే ప్లేస్ చేయడం వల్ల యూజర్కి ఎగ్జాక్ట్గా సెర్చ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అది అడ్వాంటేజ్. సో దాన్ని ఆ సెర్చ్ బాక్స్ని రిమూవ్ చేసి, ఆ ప్లేస్ నుంచి రిమూవ్ చేసి వేరే ప్లేస్లలో ఇంప్లిమెంట్ చేయడం వల్ల యూజర్ కన్ఫ్యూజ్ అవుతాడు. సో అది డిసడ్వాంటేజ్. యూఐయుఎక్స్లో అది అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ రెండు ఉన్నాయి. ఓకే, దట్స్ ఫైన్. అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి? లాస్ని ఫాలో అవుతే అడ్వాంటేజ్ ఏంటి, లాస్ని ఫాలో అవ్వకపోతే డిసడ్వాంటేజ్ ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. యా, గుడ్ మార్నింగ్. లాస్ ని ఫాలో అయితే మనం కరెక్ట్ గా యాప్ కన్సిస్టెంట్ గా చేసుకోవచ్చు సార్. బట్ ఏమన్నా క్రియేటివ్ గా డిజైనర్ ట్రై చేయాలంటే అది ఆ లాస్ కు అప్లై అవుతుందా లేదా అని చెప్పేసి, లైక్ చేయాలా వద్దా అని చెప్పేసి అది డిసడ్వాంటేజెస్. ఏదైనా కొత్తగా డిజైన్ ట్రై చేయాలి, వేరేగా డిఫరెంట్ గా చేయాలి. ఓకే, మళ్ళీ ఒక్కసారి చెప్పరా? లైక్ లాస్ ని అప్లై చేస్తే, లైక్ కొన్ని యాప్స్ తీసుకుంటే ఫ్లిప్కార్ట్, అమెజాన్ అవన్నీ డిజైన్ కన్సిస్టెన్సీ ఒకటే లాగా ఉంటుంది కదా సార్ అన్ని. ఎస్, ఎస్. అది ఫాలో అవుతూ యూఎక్స్ లో చేస్తూ చేసుకుంటాం సార్. కాకపోతే డిజైనర్ ఏమైనా క్రియేటివ్ గా డిఫరెంట్ గా ట్రై చేయాలనుకుంటే ఒకవేళ అది లాస్ కి అగేన్స్ట్ గా వెళ్తే డిసడ్వాంటేజ్ కదా సార్. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు యూజర్కి ఎస్, అది కరెక్ట్. యూజర్కి తెలిసిన ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళిపోతే యూజర్కి ఈజీగా ఉంటుంది. సో అది అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సో లైక్ అలా కాకుండా మనకి లైక్ మన థాట్స్ వితౌట్ యూఎక్స్ లాస్ని ఫాలో అవ్వకుండా, మనం డిజైన్ చేస్తే యూజర్కి కన్ఫ్యూజ్ అయ్యి, సో యూజర్ కన్ఫ్యూజ్ అవుతుంది, అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. ఒకవేళ యూజర్ కన్ఫ్యూజ్ అయ్యాడు అంటే మాత్రం డిసడ్వాంటేజ్. యా. నెక్స్ట్. లాస్ కూడా ఎక్కడ కావాలో అక్కడే వాడాలన్నా, ఓవర్ గా వాడినా లాస్ యూజర్ కన్ఫ్యూజ్ అయ్యి అదో డిసడ్వాంటేజ్ అన్నా. యా, యూజర్స్ లిమిటెడ్ ఒక స్క్రీన్లో కావచ్చు, ఒక అప్లికేషన్లో కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్క్రీన్ అనుకుంటే, ఒక స్క్రీన్లో అన్ని లాస్ను ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎన్ని లాస్ను ఫాలో అవ్వాలో అన్ని లాస్ను ఫాలో అయ్యి ఆ స్క్రీన్ని ఫినిష్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని ఓవర్గా లాస్ అన్నీ ఒక స్క్రీన్లో కవర్ కావాలి అన్నట్లుగా ప్లాన్ చేస్తే యూజర్కి ఇరిటేట్ వస్తుంది, నెక్స్ట్ యూజర్కి కన్ఫ్యూజ్ అవుతాడు. సో అది డిసడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అడ్వాంటేజ్ ఏంటంటే అన్న, యూజర్ కి లిమిటెడ్ ఆప్షన్స్ చూపించాలన్న. డిసడ్వాంటేజ్ అంటే మోర్ కంటెంట్, ఎక్కువ కంటెంట్ చూపించకూడదు అన్న. ఓకే, సో తక్కువ కంటెంట్ చూపించాలి, అది అవునన్నా. అడ్వాంటేజ్.
డిసడ్వాంటేజ్ ఏంటని అడ్వాంటేజ్. ఎక్కువ చూపిస్తే డిసడ్వాంటేజ్, లాస్ట్ డిసడ్వాంటేజ్ అది. అవునవును. ఎస్. యూఎక్స్ అన్న లాస్ ఫాలో అవుతే అడ్వాంటేజెస్, ఫాలో అవ్వకపోతే డిసడ్వాంటేజెస్ ఏంటి? అన్న ఇప్పుడు యూఎక్స్ లో యూజ్ చేసుకుని డిజైన్ చేసినప్పుడు సిమిలర్ ఐటమ్స్ అన్ని ఒక కాడ ఉంటాయి కదా. సో కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ అవుతుంది. వాళ్ళకి ఏ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్స్ కావాలో వాళ్ళు ఈజీగా చూస్ చేసుకోగలుగుతారు అన్న. అంటే లైక్ డెసిషన్ మేకింగ్ అన్న. సో వాళ్ళకి డెసిషన్ మేకింగ్ అనేది ఈజీ అవుతుంది. బట్ మనకి యూఎక్స్ లో ఫాలో అవ్వకుండా ప్రోడక్ట్స్ అనేది ఎక్కడ పడితే అక్కడ మనం లైక్ అలైన్ చేసినప్పుడు యూజర్ వాళ్ళకి ఏమేమి కావాలో ప్రోడక్ట్ వాళ్ళు సరిగ్గా చూస్ చేసుకోలేరు. సో అక్కడ వాళ్ళకి టైం టేకింగ్ అనేది ఎక్కువ అవుతుంది అన్న. ఓకే. సో అదొక డిసడ్వాంటేజ్ అన్న. ఓకే, ఒక ప్రోడక్ట్ రిలేటెడ్ సెర్చ్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ మాత్రమే డిస్ప్లే చేయాలి. వేరే ప్రోడక్ట్స్ డిస్ప్లే చేస్తే యూజర్ కన్ఫ్యూజ్ అవుతాడు, యూజర్ టైం వేస్ట్ అవుతుంది అంటావు. ఎస్ అన్న. రిలేటెడ్ అలైన్మెంట్ చేసినప్పుడు రిలేటెడ్ ప్రోడక్ట్ కి రిలేటెడ్ వచ్చినప్పుడు వాళ్ళకి అందులో సిమిలర్ ప్రోడక్ట్స్ చూసుకుంటారు. బట్ వాళ్ళు లైక్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ వస్తే వాళ్ళు తీసుకోవాల్సిన ప్రోడక్ట్ వాళ్ళు చూస్ చేసుకోలేరు అన్న. సో అక్కడ వాళ్ళకి టైం టేకింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే. సో డెసిషన్ మేకింగ్ లో ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళకి యూఎక్స్ లో ఫాలో అవ్వకుంటే. ఇంకా యూఎక్స్ లాస్ ఫాలో అవుతే అడ్వాంటేజెస్ ఏంటి? యూఎక్స్ లాస్ ఫాలో అవ్వడం వల్ల డిసడ్వాంటేజెస్ ఏంటి? యూఎక్స్ అన్న లాస్ ఫాలో అవ్వడం వల్ల డిసడ్వాంటేజ్ అడ్వాంటేజెస్, ఫాలో అవ్వకపోవడం వల్ల డిసడ్వాంటేజెస్. యూఎక్స్ లాస్ వాడటం వల్ల డిసడ్వాంటేజ్ ఏంటన్నా, కొంచెం టైం టేకన్ తీసుకున్నా కానీ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది అన్న ఎగ్జాక్ట్లీ. వెబ్సైట్ కి. యా. ఎస్. డిసడ్వాంటేజ్ టైం వేస్ట్, అదొక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే బిజినెస్ గ్రోత్ పెరుగుతుంది, అది అడ్వాంటేజ్. చేస్తాను. ఎస్. నెక్స్ట్. Sir, యా. sir, most of the people familiarity అంటే ఒక వెబ్సైట్ కి ఇంకో వెబ్సైట్ కి ఫెమిలారిటీ ఉంటే దే అంటే టూల్ ని యూజ్ చేయడం ఈజీగా ఫీల్ అవుతారు సార్. సిమిలారిటీస్ ఉండడం వల్ల ఏంటిదంటే దే యూజ్ అంటే అన్ని వెబ్సైట్స్ ఆర్ ఎనీ అప్లికేషన్ కూడా వాళ్ళకి ఈజీగా అనిపిస్తుంది యూజ్ చేయడానికి. బట్ ఓకే. అదే డిసడ్వాంటేజెస్ ఏంటిదంటే సిమిలర్ అంటే అన్ని అప్లికేషన్స్ అన్ని సిమిలర్ గా మనకు అనిపిస్తాయి యూఎక్స్ డిజైనర్స్ కి. ఓకే. ఇన్నోవేషన్ అనేది తగ్గిపోతుంది కొంచెం లాస్ యూజ్ చేయడం వల్ల. ఓకే. నైస్. దట్స్ ఇట్ సార్. యా, దట్ ఈస్ పాయింట్. నెక్స్ట్. ఓకే, కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్? రైట్. సార్ యూఎక్స్ లాస్ ఎగ్జాక్ట్గా వర్క్ చేస్తాయా అనేది. అసలు యూఎక్స్ లాస్, డూ యూఎక్స్ లాస్ యాక్చువల్లీ వర్క్? యూఎక్స్ లాస్ వర్క్ అవుతుందా? అసలు ఫాలో అవుతున్నాం మనం, వర్క్ అవుతుందా? ఆ వర్క్ అవుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. ఎస్, యూఎక్స్ ఫాలో అవ్వడం వల్ల సో పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్. Yes, sir. Now, sir, in any application, cart బటన్ ఐకాన్ ఎక్కడైనా డిఫరెంట్గా చేంజ్ చేసామనుకో సార్, యూజర్స్ కన్ఫ్యూజ్ అవుతుంది సార్. ఓకే. బట్ డెఫినెట్లీ టాప్ రైట్లో బెటర్ అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసుకుంటారు డైరెక్ట్. ఓకే. అది యాక్చువల్లీ వర్క్ అవుతుంది సార్. ఓకే, యాక్చువల్గా వర్క్ అవుతుంది అది అలా చేయడం వల్ల. ఎస్ సార్. Yeah, సర్చ్ and ఆల్సో. ఓకే. సో కార్ట్ ఐకాన్ ఏ ప్లేస్లో ఉండాలో అదే ప్లేస్లో ఉంటే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. ఆ ప్లేస్ కాకుండా వేరే ప్లేస్లో ఇస్తే మాత్రం వర్క్ అవ్వదు, ఎస్ సార్. కన్ఫ్యూజ్ అవుతారు సార్. కన్ఫ్యూజ్ అవుతాడు, యూజర్ కన్ఫ్యూజ్ అవుతాడు. ఎస్ సార్. ఆ కార్ట్ని తీసుకెళ్ళి లెఫ్ట్ నావిగేషన్లో ప్లేస్ చేసామనుకోండి, ఇక అంతే, యూజర్కి ఇరిటేట్ వచ్చేస్తుంది ఇక.
వీడెవడ్రా బాబు అని. ఎస్ ఇప్పుడు మనకి కార్ట్ అనేది ఎక్కడ మామూలుగా ఎలా తెలుస్తుంది? ఉంటేనో బాటమ్ నావిగేషన్లో ఉండాలి, లేదంటే టాప్ నావిగేషన్లో ఉండాలి. సో దీస్ ఆర్ ద టూ ప్లేసెస్ వీ నీడ్ టు ప్లేస్ ద ఎస్ కార్ట్ ఐకాన్. ఈ కార్ట్ ఐకాన్ని టాప్ పొజిషన్, టాప్ నావిగేషన్లో కానీ బాటమ్ నావిగేషన్లో కానీ మనం ప్లేస్ చేయాలి. కానీ ఈ టూ ప్లేసెస్లో కాకుండా లెఫ్ట్ నావిగేషన్లో మనము ఒకవేళ ఇన్సర్ట్ చేస్తే యూజర్కి కన్ఫ్యూజ్ అవుతుంది, అది వర్క్ అవ్వదు. మనము కార్ట్ ఐకాన్ అనేది టాప్ నావిగేషన్లో కానీ బాటమ్ నావిగేషన్లో కానీ ప్లే చేస్తేనే వర్క్ అవుతుంది, పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అప్పుడు యూఎక్స్ లా కూడా వర్క్ అవుతుంది. ఎస్. ఒక లాభం ఏంటి? సో మనం ప్లే చేయడం వల్ల యూజర్కి ఈజీగా మనకి యూజర్కి యాక్సెసిబిలిటీ ఉంటుంది. టాప్ బాటంలు యూజ్ చేయడం వల్ల యాక్సెసిబిలిటీ ఉంటుంది. ఆ ఐకాన్ని లెఫ్ట్ నావిగేషన్లో ప్లే చేయడం వల్ల లాభమే ఉంది, నష్టమే కదా, లాసే అది. అలా ప్లే చేయడం ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, అంతే కదా. అది ఆ కార్ట్ ఐకాన్ వర్క్ అవ్వదు, ఎందుకంటే అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే లెఫ్ట్ నావిగేషన్లో ప్లే చేస్తే. సో దట్ ఈస్ ద లాస్. అది అలా పెట్టడం వల్ల నష్టమే. సో ఆ ఐకాన్ టాప్ లేని బాటంలో ప్లేస్ చేస్తేనే దానికి మనకి ప్రాఫిట్ ఉంటుంది, నెక్స్ట్ బెనిఫిట్ ఉంటుంది, అలా అన్నమాట. యా. నెక్స్ట్ గ్యాప్స్ కూడా సార్ ప్రాక్సిమిటీ లాలో మనం యూస్ చేస్తాం కదా సార్, గ్యాప్స్ గురించి. అలా గ్యాప్ మనం యూస్ చేయకపోతే యూజర్ కన్ఫ్యూజ్ అయిపోతారు కదా సార్. ఏది ఒక సర్వీస్ కానీ ఆ సర్వీస్ బాక్సెస్ లో 3 or 4 సమ్ ఎక్స్ట్రా ఉన్నా కూడా వాటి మనం గ్యాప్స్ ఇవ్వకపోతే యూజర్ కన్ఫ్యూజ్ అయిపోతారు కదా సార్, ఏ సర్వీస్ కి ఏంటి అనేది తెలియదు కదా. దీనివల్ల యూజ్ సార్, మనం లాన్ యూజ్ చేయడం వల్ల యూజర్స్ కి యూజ్ సార్. ఓకే. అంటే లైక్ ఆ పర్టికులర్ కేటగిరీ, ఏ కేటగిరీ వైజ్ ఉన్న ప్రోడక్ట్స్ ఆ కేటగిరీస్లో చూపించాలి, అంతేనా? ఎస్ సార్. ఓకే. ఆ ప్రోడక్ట్ కేటగిరీ కాకుండా వేరే ప్రోడక్ట్తో మిక్స్ చేస్తే యూజర్కి కన్ఫ్యూజ్ అవుతుంది, దానివల్ల యాక్చువల్గా వర్క్ అవ్వదు. ఇంకా యూఎక్స్లా వర్క్ అవ్వనట్టే. కంబైండ్ చేస్తే కంటెంట్ అంతా కంబైండ్ చేస్తే యూఎక్స్లా యూఎక్స్లా వర్క్ అవ్వనట్టు. వర్క్ అవ్వాలి అంటే గ్యాప్ ఇవ్వాలి. ఒక ప్రోడక్ట్, ఒక కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్కి ఇంకొక సెకండ్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్కి సమ్ గ్యాప్ అనేది ఉండాలి. దానివల్ల యూఎక్స్ లా అనేది వర్క్ అవుతుంది. దాంట్లో ప్రాసెస్ ఏంటి అంటే, సో యూజర్ ఈజీగా లైక్ ఆపరేటింగ్ చేయడానికి ఉంటుంది. నష్టం ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎస్ సార్. ఎగ్జాక్ట్. నెక్స్ట్ వన్ సార్ సార్ యూఎక్స్ లాస్ అనేది మనము యూజర్ కి యూజబిలిటీ అనేది కరెక్ట్గా ఉండడానికి అండ్ త్వరగా అర్థం కావడానికి యూజ్ చేస్తాం ఏ అప్లికేషన్లోనైనా. మనము బాటమ్ నావిగేషన్లో కానీ టాప్ నావిగేషన్లో కానీ కొన్నిసార్లు యూజబిలిటీ మంచిగా ఉండాలని చెప్పేసి మనం ఐకాన్ ప్లేస్ చేస్తాం, కానీ ఒక రూల్ని మిస్లీడ్ చేస్తాం. ఆ ఐకాన్ కింద అదేంటి అనేది మనము ఒక్కోసారి మెన్షన్ చేయం. అది అలా యూజ్ చేయకపోవడం వల్ల యూజర్స్ కి ఈ ఐకాన్ ఏంటి అనేది అది ఒత్తి ఆ యూజబిలిటీ యూఐ ఓపెన్ అయ్యేదాకా అది ఏంటిది అనేది అర్థం కాదు. సో అది కూడా ఒక వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నాను. ఓకే. అది వర్క్ అవుతుందా లాస్ అంటే యాక్చువల్గా వర్క్ అవుతుందా? లేదు సార్, ఒక రూల్ ఉంది మనకి. టాప్ నావిగేషన్ లో కానీ బాటమ్ నావిగేషన్ లో కానీ ఐకాన్ కింద అదేంటిది అనేది కరెక్ట్ గా మెన్షన్ చేయాలి. అలా మెన్షన్ చేయకపోతే యూజర్స్ అనే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ కి పోతారు. వాళ్ళకి ఏంటిది అనేది నెక్స్ట్ ఫ్లోకి దేనికి వెళ్తున్నాము, దేంట్లోకి వెళ్తున్నాము అనేది వాళ్ళకి అర్థం కాకుండా అయిపోతుంది. కన్ఫ్యూజన్ అనేది ఒకటి క్రియేట్ చేసినట్టు అవుతుంది అప్లికేషన్ లో. ఓకే. అంటే ఇప్పుడు ఐకాన్ ఉంటే ఐకాన్ బాటంలో కానీ టాప్లో కానీ ఐకాన్ దేనికి రిలేటెడ్ అనేది స్పెసిఫిక్ గా అదేంటి అనేది మనము మెన్షన్ చేయాలి ఐకాన్ కింద ఏదైనా సరే. మెన్షన్ చేస్తే నెక్స్ట్ అది యాక్చువల్గా కన్ఫ్యూజ్ లేకుండా వర్క్ అవుతుంది, యూజర్కి కన్ఫ్యూజ్ మనం లేకుండా ఏ వర్క్ ఇంటర్ఫేస్ కి అవుతున్నట్టు. వెళ్తున్నాము, దేనికి ఏ ఫ్లో నుంచి వెళ్తున్నాము, దేనికి నెక్స్ట్ వెళ్తున్నాము అనేది మనకి గుర్తుంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే సార్, కొన్ని అప్లికేషన్స్ లో బ్రెడ్ క్రమ్స్ అనేవి కొంతమంది పెట్టరు. అంటే మనము ఏ ఫ్లో నుంచి ఏ ఫ్లోకి వెళ్తున్నాము అనేది మనకి అర్థం కాకుండా పోతుంది. ఇప్పుడు మనము ఒక ఫ్లోలో వస్తాము, దీని తర్వాత ఇది, దీని తర్వాత ఇది అనే ఒక అప్లికేషన్ ఫ్లోలో వస్తాం మనం. అది ఒకవేళ అక్కడ మెన్షన్ చేయకపోతే మనం ఎలా వస్తున్నాం అనేది, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చామనేది మనకు అర్థం కాకుండా పోతుంది. ఓకే.
అండ్ ఇంకోటి ఏంటంటే యూఐ అనేది ఒక అప్లికేషన్కి మెయిన్ థింగ్ సార్. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ ఉంది, మనం దానికి ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నాం. ఇప్పుడు 1 or 2 years తర్వాత ఆ అప్లికేషన్ యూఐ అనేది మార్చేస్తే ఇప్పుడు యూజర్స్ అనే వాళ్ళు కొంతమంది కన్ఫ్యూజన్కి గురవుతారు. ఇప్పుడు ఇప్పటిదాకా మనం ఒక దానికి ఫ్లోకి అలవాటు పడిపోయి ఉన్నాం. ఇఫ్ ఇన్ కేస్ అది ఒక 1 or 2 years లో కొంచెం మారిస్తే అది యూజర్స్ అనే వాళ్ళు ఇదేంటి ఇలా అయిపోయిందనే ఒక కన్ఫ్యూజన్కి అవుతారు. అది కూడా ఒక వన్ ఆఫ్ ది డిసడ్వాంటేజ్. ఓకే, నైస్. నెక్స్ట్ అన్నా క్వశ్చన్. యా, అన్నా, సో ఇప్పుడు ఇది మన యాజ్ పర్ ది మిల్లర్స్ లో ఉంది కదా. సో మిల్లర్స్ లో ప్రకారం మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఇస్తామో, లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు యూజర్ ఆ లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ నే రిమెంబర్ చేసుకుంటారు కదా. సో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళకి కేటగిరీ చేయకుండా ఉన్నప్పుడు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ని కంప్లీట్ గా వాళ్ళు రిమెంబర్ చేయరు కదా. సో దానికోసం అనేది మనం రీడ్ మోర్ అనే బటన్ యూజ్ చేస్తాం కదా. సో దాని ద్వారా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ వాళ్ళకి నీడ్ అవుతేనే వాళ్ళు ఆ ఇన్ఫర్మేషన్ రీడ్ చేసుకోవడానికి త్రూ రీడ్ మోర్ బటన్ క్లిక్ చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ రీడ్ చేసుకుంటారు. లైక్ ఇన్ ఎగ్జాంపుల్, లైక్ ఇన్ ఓల్డెన్ డేస్ మనకి లైక్ నా ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ లో కానీ బల్క్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారన్న. సో వాళ్ళు ఆ రీడ్ మోర్ అనేది బటన్ రూపంలో కాకుండా టెక్స్ట్ రూపంలో ఇచ్చారన్న, లైక్ హైపర్ లింక్ ద్వారా ఇచ్చేవాళ్ళు. సో అప్పుడు యూజర్ కి వాళ్ళకి కంటెంట్ ని రీడ్ చేయడం ఎలా చాలా మందికి తెలియకపోవు. సో అదొక మేజర్ కన్సర్న్ అయ్యేదన్న వాళ్ళకి. సో ఇప్పుడు మనం అది మనం అలా కాకుండా ఉండడానికి మనం రీడ్ మోడ్ బటన్ ఇవ్వడం వల్ల సో వాళ్ళకి యూజర్ కి అర్థం అవుతుంది. సో ఈ బటన్ క్లిక్ చేస్తే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు తెలుసుకోగలరు అని చెప్పేసి ఈ మిల్లర్ లో మనం యూజ్ చేస్తున్నాం అన్న. సో అప్పుడు వాళ్ళకి సరిపోతుంది అన్న అట్లా ఆ ద్వారా. సో అది ఒకటి ప్రో అన్న, ఇంకొకటి కన్సర్న్ అన్న. సో బట్ అందరూ ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేయరు అన్న, అదొక ఇంకొక మేజర్ కన్సర్న్ అన్న. ఓకే సార్ కలర్ ఆల్సో ఒక మేజర్ కన్సర్న్ గా యూజ్ చేస్తాం సార్. కలర్ అనేది మనము ఇప్పుడు ఎర్రర్స్ కి వచ్చినప్పుడు రెడ్ అనేది యూజ్ చేస్తాం, సక్సెస్ అయినప్పుడు గ్రీన్ యూజ్ చేస్తాం. పర్టికులర్ గా మనకు ఒక కలర్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది. అలా ఆ కలర్ మార్చేసినప్పుడు కూడా ఒక డిసడ్వాంటేజ్ వస్తుంది సార్. ఓకే, కలర్స్ ఆల్సో ఇంపార్టెంట్. ఫైన్. నెక్స్ట్ 7th క్వశ్చన్. UX లాస్ ద హిడెన్ ఫ్యాక్టర్ బిహైండ్ సక్సెస్ఫుల్ ప్రోడక్ట్స్. UX లాస్ విజయవంతంగా ఉత్పత్తుల వెనుక దాగి ఉన్న అంశం ఏంటి? అంటే అది సక్సెస్ అవ్వడానికి UX లాస్ ఫ్యాక్టర్స్ అన్నమాట. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక UX లాస్ని నేను ఫాలో అయ్యాను అనుకోండి. దీని క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఎన్నో విధాలుగా చెప్పుకోవచ్చు, బట్ నేను క్లారిటీగా చెప్తాను చూడండి. ఈ క్వశ్చన్ ఏంటి అంటే UX లాస్ ఫాలో అవ్వడం వల్ల ఒక ప్రోడక్ట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఒక ప్రోడక్ట్ అనేది ఇప్పుడు మన UX లాస్ని నేను ఫాలో అయ్యా, ఒక ప్రోడక్ట్ అనేది బిల్డ్ అయింది. సో ఆ బిల్డ్ అయిన ప్రోడక్ట్ సక్సెస్ అయ్యింది అనుకోండి, ఆ బిల్డ్ అయిన ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యింది అనుకుందాం. సో దాని బ్యాక్ సైడ్ ఉన్న ఫ్యాక్టర్స్ ఏంటి, ఫ్యాక్ట్స్ ఏంటి అంటే అది బిల్డ్ అయింది, సక్సెస్ అయ్యింది, ప్రోడక్ట్ వెళ్ళిపోయింది బయటికి, బిల్డ్ అయింది, ప్రోడక్ట్ వెళ్ళిపోయింది బయటికి, అది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది మార్కెట్లో. అంటే దాని బ్యాక్ ఉన్న యూఎక్స్ లాస్, సో దాని బ్యాక్ ఉన్న యూఎక్స్ లాస్ సక్సెస్ఫుల్ ఫ్యాక్ట్స్ ఏంటి అని మీనింగ్. డిజైన్ సింప్లిసిటీ అండ్ కన్సిస్టెన్సీ సార్. యా, డిజైన్ సింప్లిసిటీ అండ్ డిజైన్ కన్సిస్టెన్సీ, ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ రిలేటబుల్ ప్రొడక్ట్స్ ని విజిబుల్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ సార్. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేసినప్పుడు మనకు ఆ ఒక ప్రోడక్ట్ గురించే కాకుండా డిఫరెంట్ కేటగిరీస్ లో సేమ్ ప్రోడక్ట్ కి సంబంధించిన ఫ్యాక్టర్స్ అనేవి కింద మనకి డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు వ్యూ వాల్ అంటున్నప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ ప్రొడక్ట్స్ కి సేమ్ ప్రొడక్ట్స్ డిఫరెంట్ కేటగిరీస్ లో ఉన్న ప్రొడక్ట్స్ ని మొత్తం అలా డిస్ప్లే చేయడం కూడా వన్ ఆఫ్ ది యూఎక్స్ లా.
ఓకే. అప్పుడు అలాంటి ప్రొడక్ట్స్ అనేవి ఎక్కువగా ఆ ఫ్యాక్టర్ అనేది హైలైట్ అవుతుంది. ఓకే. ఫైన్. సార్ ఈజీ నావిగేషన్, సింపుల్ ఫ్లో. ఈజీ నావిగేషన్, సింపుల్ ఫ్లో. ఎస్ సార్. ఓకే. ఇంకా రైట్. Why ignoring UX laws is killing your design? హలో. Yeah. అన్న, క్రియేటివిటీ అనేది లిమిటెడ్ గా ఉంటది అన్న ఓకే. యూఎక్స్ లాస్ వాడటం వల్ల. క్రియేటివిటీ అనేది లిమిటెడ్గా ఉంటుంది. అవునన్నా. ఎక్కువగా ప్లాన్ చేయకుండా ఉంటాం. అంటే ఏదంటే యా అది అన్న, హడావిడి చేయం. అసెట్స్ ఎక్కువ వాడలేము అన్ని, ఎక్కువగా అంటే యూజ్ కొంచెం చేయలేము. అండ్ యూజ్లెస్ కంటెంట్ ఎక్కువ ఉండదు. యూజ్లెస్ డిజైన్స్ ఎక్కువ ఉండవు. ఎక్కువగా హడావిడి చేయం. సింపుల్గా క్లియర్గా ఉంటుంది. ఎస్ అన్న. యా. ఒకవేళ మనం యూఎక్స్ లాస్ని ఇగ్నోర్ చేస్తే మన డిజైన్ కిల్ అయినట్టే కదా. అంటే మన డిజైన్ పని చేయనట్టే. యా. నెక్స్ట్. సార్ యా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాప్ లో చాలా ఎక్కువ చాయిసెస్ ఇస్తే యూజర్ కి చాలా లాంగ్ ఉండడం వల్ల అది మొత్తం చదవాలని చెప్పేసి యాప్ వదిలేసి వెళ్ళిపోతారు సార్. అలా కాకుండా లిమిటెడ్ ఆప్షన్స్ ఇస్తే దాంట్లో నుంచి చూస్ చేసుకుంటారు సార్. ఓకే. అలా కూడా యూఎక్స్ లో ఒకవేళ వాడకపోతే అక్కడ కిల్ అవుతుంది ఓకే. డిజైన్. ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఇవ్వకుండా తక్కువ ఇచ్చేయాలి. లిమిటెడ్ ఆప్షన్స్. లిమిటెడ్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఆప్షన్స్ ఎక్కువగా ఇంప్లిమెంట్ చేయకుండా లిమిటెడ్ ఆప్షన్స్ని, లిమిటెడ్ ఫ్యూచర్స్ని ఇవ్వడం వల్ల యూజర్కి కాన్ఫిడెంట్ ఉంటుంది. యూజర్ కన్ఫ్యూజ్ అవ్వడు. మనం ఎక్కువగా ఫీచర్స్ ఇచ్చేసి ఎక్కువగా ఆఫర్స్ ఇచ్చామంటే యూజర్ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంపార్టెంట్ ఫీచర్స్, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇంక్లూడ్ చేయాలి అప్లికేషన్లో. దానివల్ల మన డిజైన్ అనేది హెల్దీగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా లిమిటెడ్ ఆప్షన్స్ కాకుండా మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ ఫ్యూచర్స్ ఇవ్వడం వల్ల ఆ ఇన్ఫర్మేషన్ మన యూఎక్స్ లాస్ని చంపేస్తుంది. నెక్స్ట్. వాట్, వై అండ్ వెన్ టు యూస్ యూఎక్స్ లాస్ సింప్లిఫైడ్. యూఎక్స్ లాస్ ఎందుకు, ఎప్పుడు యూజ్ చేస్తే అవేమంటామంటే సింప్లిఫైడ్. ఎక్కడ, ఎప్పుడు, ఎలాగా సింప్లిఫై చేస్తే బాగుంటుంది, ఏ టైంలో సింప్లిఫై చేస్తే బాగుంటుంది యూఎక్స్ లాస్ని. ఏ టైంలో సింప్లిఫై చేస్తే బెటర్గా ఉంటుంది, ఎందుకు, వై అండ్ వై. సార్ కలర్ కేటగిరీస్ లో మనం అలా సింప్లిఫై చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మనం ఒక ఐకాన్ యూజ్ చేసినప్పుడు, ఇప్పుడు మన యూఎక్స్ స్ట్రెట్ ఉంది సార్, దానికి ఐకాన్ కి మనము కలర్స్ అనేవి ఇచ్చాం, ప్రైమరీ, సెకండరీ అండ్ ఆప్షనల్ అని ఇచ్చాం. ఇప్పుడు సేమ్ అదే ఐకాన్ ని బేస్ చేసుకొని మన అప్లికేషన్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్ కావచ్చు, ఇంకేదైనా సరే ఆ మొత్తం అప్లికేషన్ సేమ్ అదే కలర్స్ తోటి నడుస్తుంది. సో మనం అలా కలర్స్ యూజ్ చేసినప్పుడు టోటల్ అప్లికేషన్ కూడా సేమ్ అలానే సింప్లిఫై అవుతూ పోవాలి. ఓకే. అది కూడా వన్ ఆఫ్ ది యూఎక్స్ లానే కదా సార్. ఎస్. నెక్స్ట్, ప్రైమరీ, సెకండరీ అండ్ ఆప్షనల్ కాకుండా వేరే కలర్స్ అనేవి మళ్ళీ ఇంక్లూడ్ చేయవద్దు ఆ ప్రాజెక్ట్ లో. మనం ఏవైతే కలర్స్ అనేవి మెన్షన్ చేస్తున్నామో అవి తప్ప మళ్ళీ వేరే కలర్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయవద్దు.
ఓకే. యా. నెక్స్ట్ క్వశ్చన్. ది ట్రూత్ అబౌట్ యూఎక్స్ లాస్ బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్. బెనిఫిట్స్ ఏంటి, లిమిటేషన్స్ ఏంటి? బెనిఫిట్స్ చాలా చెప్పేసాం ఇప్పటివరకు మనం. లిమిటేషన్స్. గ్రోత్ ఉంటదన్న, గ్రోత్ ఉంటదన్న. యా, యూఎక్స్ లో బెనిఫిట్ వాడి గ్రోత్. మనం ఎస్ అన్న. ఇప్పుడు యూఎక్స్ లో ఫాలో అయ్యి మన అప్లికేషన్ డిజైన్ చేసినా ఏది చేసినా కానీ వాళ్ళు యూజర్ కి కన్వీనియంట్ గా మనం ఫీచర్స్ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు ఆ అప్లికేషన్ ని యూజ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. సో దాని ద్వారా ఆ అప్లికేషన్ అనేది గ్రోత్ అవుతున్నా, సో అది బెనిఫిట్ అన్న. బట్ లిమిటేషన్ ఏంటంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి సెక్షన్ లో మనం లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా లిమిటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తామన్న. సో దాని ద్వారా వాళ్ళు ఇన్ కేస్ వాళ్ళు నీడ్ అవుతేనే వాళ్ళు రీడ్ చేస్తారన్న. అండ్ డిజైన్స్ కూడా మనకు లైక్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం మనం. సిమిలర్ లైక్ ఏదైనా కార్డ్ డిజైన్ చేసినప్పుడు అన్ని కార్డ్స్ ఒకటే సిమిలర్ డిజైన్ లో మెయింటైన్ చేస్తాం అన్న. బట్ ఓకే. డిఫరెంట్ డిజైన్ మెయింటైన్ చేయం. సో ఓకే. అదొక లిమిటేషన్ అన్న. అండ్ ఇంకొకటి బటన్ కలర్ కన్సిస్టెన్సీ అన్న. ఎక్కడైనా ఒక బటన్ మనం లైక్ ప్రోడక్ట్ కి బైనో బటన్ ఒక కలర్ వాడితే సేమ్ అదే కలర్ వాడతాం అన్న. లైక్ ఆ ఫ్లో అనేది అదే వాడతాం. సో అదొక లిమిటేషన్ అన్న. కలర్ ఓకే. కన్సిస్టెన్సీ ఫాలో అవుతాం, ఫాంట్ కన్సిస్టెన్సీ ఫాలో అవుతాం అన్న. సో అవి లిమిటేషన్స్ అన్న. ఓకే, కరెక్ట్. లిమిటెడ్ కలర్స్ యూజ్ చేస్తాం, లిమిటెడ్ ఫాంట్స్ యూజ్ చేస్తాం, లిమిటెడ్ కంటెంట్ యూజ్ చేస్తాం, లిమిటెడ్ ఇమేజెస్ యూజ్ చేస్తాం, లిమిటెడ్ ఐకాన్స్ని యూజ్ చేస్తాం, లిమిటెడ్ కంటెంట్ని యూజ్ చేస్తాం, లిమిటెడ్ డిజైన్స్ని యూజ్ చేస్తాం, లిమిటెడ్ లైక్ ఇంకేమంటాం అసెట్స్ని లిమిటెడ్ అసెట్స్ని యూజ్ చేస్తాం, లిమిటెడ్ ఫ్యూచర్స్ని మేనేజ్ చేస్తాం యూఎక్స్ లాస్ని ఫాలో అవ్వడం వల్ల. అవన్నీ లిమిటేషన్స్ అన్నమాట. లిమిట్స్ ఉంటాయి, అన్నిటికీ లిమిట్స్ ఉంటాయి యూఎక్స్ లాస్ని ఫాలో అవడం వల్ల. సో దానివల్ల లిమిట్స్ ఉండడం వల్ల యూజర్స్ ఎక్కువగా లైక్ చేస్తారు, అది బెనిఫిట్. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, అది బెనిఫిట్. బిజినెస్ గ్రోత్ పెరుగుతుంది, అది బెనిఫిట్. సో దీనివల్ల రెవెన్యూ పెరుగుతుంది, ఇంకా బెస్ట్ అడ్వాంటేజ్ అన్నమాట. అది ఇంకా బెనిఫిట్. రెవెన్యూ పెరగడం అనేది ఏ బిజినెస్ చేసినా రెవెన్యూ కోసమే. ఆ రెవెన్యూ రావాలంటే యూజర్ సాటిస్ఫాక్షన్ బాగా ఉండాలి, యూజర్ సాటిస్ఫై అవ్వాలి. ఆ బెనిఫిట్, అదో బెనిఫిట్ కదా. సో అంటే రెవెన్యూ ఎక్కువ రావడం అనేది బెనిఫిట్. మరి ఈ బెనిఫిట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? లిమిట్స్ వల్ల. ఆ లిమిట్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి అంటే యూఎక్స్ లాస్ను ఫాలో అవ్వడం వల్ల లిమిట్స్ వచ్చినాయి. క్లియర్? క్లియర్ అన్న. యా. ఓకే, రైట్. సో 10 క్వశ్చన్స్ అయితే మనం డిస్కషన్ చేసింది ఏంటి అంటే యూఎక్స్ లాస్ని సో డిఫరెంట్ క్వశ్చన్స్గా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మిల్లర్స్ లా అంటే ఏంటి, జోకబ్స్ లా అంటే ఏంటిది, హిట్స్ లా అంటే ఏంటిది, ఫిట్స్ లా అంటే ఏంటంటే ఎవరేం చెప్తారండి ఆన్సర్లు. కానీ ఒకవేళ ఇదే యూఎక్స్ గురించి లాస్ గురించి ఈ వేలో పోతే ఆన్సర్ చెప్పలేస్తామా లేదా, మనకు ఆన్సర్ వస్తుందా రాదా. నెక్స్ట్ అది ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్తోనైతే ఎలా చెప్తాం, అంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్తోనైతే ఎలా చెప్తాం, తెలుగులో ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎలా చెప్తాం అనే వాటికి. సో ఇవి ఆన్సర్స్. ఇక ఇలా ప్లాన్ చేసుకోండి, ప్రిపరేషన్ అనేది ఇలా ప్లాన్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు ఫ్యూచర్లో బాగా హెల్ప్ అవుతుంది. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మీకు ఈ క్వశ్చన్ రాకపోవచ్చేమో, కానీ మీరు ఇయర్లీ కావచ్చు, 1.5 ఇయర్ తర్వాత కావచ్చు, లేదంటే 2 ఇయర్స్ తర్వాత కావచ్చు, మీరు కంపెనీ చేంజ్ అవుతానే ఉంటారు. ఒకవేళ మీ లక్ బాగుండి లక్ ఫేవర్ చేసి మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి ఒక 10 అవుతారో డైరెక్ట్గా వచ్చింది అనుకోండి, మీకు ఈ క్వశ్చన్స్ ఉంటాయి అనే విషయం కూడా మీకు తెలియదు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూవర్స్ అనే విషయం కూడా మీకు తెలియదు. మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతారు, సెకండ్ ఇంటర్వ్యూకి వెళ్తారు,
సెకండ్ ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అవుతారు, థర్డ్ ఇంటర్వ్యూకి పోతారు, థర్డ్ ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అవుతారు. ఇలా ఇక ఎలా ఉంటుందంటే దాదాపు ఒక 15-20 ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతారు. అటెండ్ అవ్వడం వల్ల ఇక మనలో మనకు కాన్ఫిడెంట్ పోతుంది. దాని తర్వాత సబ్జెక్ట్ మీద ఫోకస్ పెడతారు. ఎందుకు అంటే ఒక ఫస్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నాం, మిల్లర్స్ లా అడిగిండు, సరే లాస్ అడుగుతున్నారు కదా అని చెప్పేసి 21 లాస్ చూసుకొని పోతాం. సెకండ్ ఇంటర్వ్యూ కూడా ఏమంటాడంటే సో ఎక్స్ప్లెయిన్ మీ ద ట్రూత్, యూఎక్స్ ట్రూత్, బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ అంటాడు. కథం ఫీజులు అవుట్. ఎందుకంటే మనం ఇది చూడలేదే, మనం 23 లాస్ట్ చదువు ప్రిపేర్ అయిపోయినాం. బట్ ఇక్కడ ఇది ఎక్కడి నుంచి వచ్చింది క్వశ్చన్, కథం. నెక్స్ట్ వన్, ఈసారి ఏం చేస్తాము అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ప్రిపేర్ అయిపోతాం. దాని తర్వాత యూఎక్స్ లాస్ హిడెన్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటాడు. కథం, అరే ఇది ఎక్కడి నుంచి వచ్చిందిరా క్వశ్చన్ అనిపిస్తుంది. సి ఒకవేళ ఫేస్ చేసిన వాడైతే ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, ప్రిపేర్ అవ్వరా బాబు, ఇలాంటి క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, నాకు కూడా వచ్చినాయి ఇలాంటి క్వశ్చన్స్ అని అంటాడు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ టచ్ కాని వాడు ఏమంటాడంటే ఇలాంటి క్వశ్చన్స్ అడగర్రా, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు, నువ్వు టైం వేస్ట్ చేయకు, ఇలాంటి క్వశ్చన్స్ అడగరు. అతన్ని అడగలేదేమో, నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు? అతన్ని అడగలేదేమో, దాన్ని పక్కన పెట్టేసాను. ఒకవేళ నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు? తనకి లక్ ఫేవర్ చేసింది, జాబ్ వచ్చిందండి. బట్ నీకు లక్ ఫేవర్ చేయలే, కానీ నీకు ఈ క్వశ్చన్స్ వచ్చినాయి. నువ్వు ఎలా చెప్తావు, ఎలా ఆన్సర్ చెప్తావు? ఒకరితోని ఎలా ఉంటుందంటే ఇక పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఉంటుంది. వాడిని అడగలేదు కదా అన్నట్టుగా నువ్వు ప్రిపేర్ కాలేదనుకో, అంతే, ఇక నీకు జాబ్ రాదు ఎప్పటికీ కూడా. ఒకరి గురించి మనం ఆలోచించొద్దు. ఈ రోజు రాదు, నెక్స్ట్ ఒక 1 ఇయర్ అవుతుంది, నెక్స్ట్ 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు, నా దగ్గర నుంచి పోయిన వాళ్ళు కూడా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అయినాయి. వాళ్ళందరూ ఏమంటారో తెలుసా? సార్ ఫస్ట్ టైంలో మాకు ఏమనిపించలే కానీ క్వశ్చన్స్, ఇప్పుడు మాత్రం తాట తీస్తున్నారు సార్, డెప్త్కి వెళ్ళిపోతున్నారు సార్ అన్నారు. మరి ఎలా వెళ్ళిపోయినారు డెప్త్గా? అయ్యే క్వశ్చన్స్ అడగాలి కదా, అదే మూటూలు అడగాలి కదా, అదే ఫిగ్మా స్లాట్స్ గురించి అడగాలి కదా, అదే కాంపోనెంట్స్ గురించి అడగాలి కదా. ఎందుకు అడగలేదంటే అడగరు. నీకు ఫస్ట్ టైం అప్పుడే అడుగుతారు, ఫస్ట్ ఇంటర్వ్యూస్లోనే వస్తాయి అవన్నీ. దాని తర్వాత నీ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి వాళ్ళకున్న ఒక చిన్న వెపన్ ఏంటంటే సబ్జెక్ట్ రిలేటెడ్, సబ్జెక్ట్లో పోతారు. సబ్జెక్ట్ పోయినప్పుడు ఆటోమేటిక్గా మీరు డౌన్ అయిపోతారు. అలాంటివి చూసుకోండి. రేపు మనము వేరే టాపిక్తో వద్దాం. సో ఈ రోజు జరిగిన టాపిక్ గురించి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తే నెక్స్ట్ టాపిక్ నేను అరేంజ్ చేస్తా, లేదు అంటే ఇక స్టాప్ చేస్తా. ఈరోజు జరిగిన దాని మీద మీకు ఇంట్రెస్ట్ ఏంటి, మీకు ఎలా అనిపించింది ఏంటనేది ఫీడ్బ్యాక్ ఇస్తే సో ఐఎమ్ ఓకే, ఐ విల్ ప్రిపేర్ నెక్స్ట్ 1 more సెషన్ టుమారో. అలా డైలీ ఒక సెషన్ తీసుకుంటా. దీనివల్ల మీరు నేర్చుకుంది ఏంటి, మీకు ఏమైనా తెలవంది చెప్పారా, తెలవంది నేర్చుకున్నారా ఈరోజు? నెక్స్ట్ వన్, ఈరోజు ఏం నేర్చుకున్నారు, ఏమైనా బెనిఫిట్ ఉందా ఈరోజు ఈ మీటింగ్ వల్ల? సో ఫీడ్బ్యాక్ ఇచ్చేసేయండి. ఫీడ్బ్యాక్ ఇచ్చేస్తే నెక్స్ట్ చేసే వీడియో, నెక్స్ట్ చేసే కాన్సెప్ట్ ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఫీడ్బ్యాక్ మీకు ఎలా అనిపించింది, మీకు యూజ్ఫుల్లా కాదా? ఎందుకంటే యూజర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యూఎక్స్ అండ్ యువర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మై సబ్జెక్ట్. ఎస్ సార్, చాలా ఇన్ఫర్మేషన్ అండ్ తెలియని క్వశ్చన్స్ కి ఎలా ఆన్సర్ చేయాలి అండ్ అందరూ డిఫరెంట్ గా ఆన్సర్ చేయడం వల్ల మా నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అయింది సార్. చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్, మీరు రోజు కండక్ట్ చేయండి. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్న, థ్యాంక్ యూ అన్న, ఇట్లాంటి క్వశ్చన్స్ తీసుకొచ్చినందుకు. సో దీని ద్వారా మాకు కొంచెం నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయిందన్న. లైక్ ఎలా అనే క్వశ్చన్స్ అనేది ఎలా వస్తాయి, సో ఏ బేసిస్ కాన్సెప్ట్ మీద మాకు ఇట్లా అప్లికేబుల్ అవుతాయి అని కూడా మాకు ఐడియా వచ్చిందన్న. బట్ అండ్ ఆల్సో ఇవి క్వశ్చన్స్ మాకు కొంచెం ట్రిక్కీగా అనిపించినాయి. లైక్ అన్ని క్వశ్చన్స్ కి సిమిలర్ గా ఉన్న ఆన్సర్ సిమిలర్ అనిపిస్తున్నాయి, బట్ అందులో డిఫరెన్షియేషన్ అనేది వేరే అన్న. సో ఆ డెప్త్ అనేది మాకు అర్థమైందన్న. సో దాని ద్వారా మాకు నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న. ఇంకొన్ని కండక్ట్ చేయండి అన్న ఇలాగనే మాకు. సో మాకు కొంచెం హెల్ప్ అవుతుంది అన్న, ఇంకా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి. షూర్.
Okay. Okay, guys. So tomorrow we'll come with one new topic. So that is the లాస్. ఇప్పటి వరకు మనం ఏంటంటే లాస్ బెనిఫిట్స్ ఏంటి, లైక్ లిమిటేషన్స్ ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి, ఒకవేళ మన లాస్ని ఫాలో అవ్వకపోతే మన ప్రాజెక్ట్ ఎలా కిల్ అవుతుంది, నెక్స్ట్ యూఎక్స్ హిడెన్ ఫ్యాక్టర్స్ ఏంటి, సో లైక్ యూఎక్స్ అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, బిజినెస్ని ఎలా గ్రోత్ తీసుకొస్తుంది, ఇవన్నీ ఈరోజు మనం డిస్కస్ చేసాం అబౌట్ యూఎక్స్ లాస్ అండ్ అబౌట్ యూఎక్స్ అండ్ లాస్ గురించి మనం డిస్కస్ చేసాం. రేపు లాస్ ఎన్ని లాస్ ఉన్నాయి, ఆ లాస్ ఏంటి, నేను ఒక పిక్చర్ని చూపిస్తా. టుమారో సెషన్, రేపు సెషన్ ఎలా ఉంటుందంటే నేను ఒక పిక్చర్ని తీసుకొస్తా. అది వెబ్సైట్ కావచ్చు, లేదంటే ఒక స్క్రీన్ షాట్ కావచ్చు. సో నేను ఒక స్క్రీన్ షాట్ని ప్రజెంట్ చేస్తా. అది ఎలా అనే క్వశ్చన్ అయినా రావచ్చు, లేదంటే దాంట్లో ఆ స్క్రీన్లో ఎన్ని లాస్ని ఆ డిజైనర్ ఎన్ని లాస్ని ఇంప్లిమెంట్ చేశాడు. నెక్స్ట్ ఆ స్క్రీన్లో డిజైనర్ ఫాలో అవ్వలేని లాస్ ఏంటి, డిజైనర్ ఫాలో అవ్వని లాస్ ఏంటి, ఏమేం లాస్ను ఫాలో అయ్యాడు, ఏ లాస్ ఫాలో అవ్వలేదు, అతను చేసిన లాస్ ఏ లాస్ను బ్రేక్ చేశాడు, ఏ లాని బ్రేక్ చేశాడు, ఆ స్క్రీన్లో ఉన్న మిస్టేక్స్ ఏంటి, ఆ మిస్టేక్ ఒక మిస్టేక్ చెప్పాం, ఆ మిస్టేక్ క్యాజువల్ మిస్టేకా, లేదంటే ఆ మిస్టేక్ లాలో ఉన్న మిస్టేకా, బిర్యానీ ఓకేనా. సో వీటి గురించి మనం రేపు డిస్కషన్ చేద్దాం. ఓకే. ప్యాలెస్ కట్టేస్తారండి అక్కడ. Yes, sir. Okay. So tomorrow we will discuss about these topics. So please be prepared. We will connect tomorrow with a new topic. Same time. Okay. Thank you, guys. We'll see tomorrow. Have a great day. Thank you. థ్యాంక్ యూ అన్న. Thank you. Thank you, sir. Thank you. Thank you, sir. Thank you. Welcome.